విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 5, 6, 7 వార్డు క్లస్టర్ల ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా మహానాడు కార్యక్రమాన్ని పెద్ద పండుగలాగా నిర్వహిస్తారని నాయకులు తెలిపారు. ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును నియోజకవర్గాలు, మండలాలు, వార్డుల వారీగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం సూచించడంతో క్లస్టర్ల ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. ఎన్టీఆర్ సేవలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఉత్సాహంగా మహానాడు జరుపుకున్నారు. వర్చువల్, ఫిజికల్ రెండు కలిపి నిర్వహించుకుంటున్నాం. మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు మనము ఒకటే మన మనసులో ఉండాలి. మనం పని చేసేది మన పార్టీ కోసం, మన అధినేత కోసం. అట్లాగే మన వెను వంచిన లేకపోతే తల దించిన అది కేవలం నా జెండా కట్టడానికే. మన సమస్యల పైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన పోరాడుతూ అండమాన్ దీవుల నుండి కూడా మన తెలుగుదేశం పార్టీ, అట్లాగే ఫెడరల్ స్పిరిట్ కోసం, ప్రజాస్వామ్యం కోసం అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడుకు ప్రతినిధికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్ ప్రతి సంవత్సరం మహానాడు ఈరోజు మన పద్ధతిలో మనందరి మధ్యలోనే చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రజలు కలిసి కూర్చొని వాళ్ళతో అనేది ఉంది. గారు స్థాపించి ఆనాడు నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు ముఖ్యంగా అన్నిట్లో కన్నా స్త్రీలకు ఎక్కువగా హక్కులు కల్పించి మగవాళ్ళతో సమానంగా ఎన్నో విధాలుగా తెలియజేసుకుంటున్నాను. స్త్రీలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు స్త్రీలకు సమాన హక్కులు కల్పించారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి బ్యాంకుల్లో ఖాతాలు ఏర్పాటు చేసి స్త్రీలని చట్టసభల్లో, రాజ్యసభల్లో, రాజ్యాల్లో సంఘాలు తెలుగుదేశం పార్టీ మాత్రమే. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు కార్పొరేటర్గా చేసినందుకు నేను ఎంతో తెలుగుదేశం పార్టీకి, నా తండ్రి లక్ష్మణరావు గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఎంతో విజయవంతం చేశారు. అలాగే ఈరోజు మహానాడు జరగడం కూడా అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మహానాడుకి నెల్లూరు, అలాగే కడప ఇలాగ వెళ్ళేవారు. కానీ ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో మరి అందరికీ కూడా మా నాయకుడు పిలుపునిచ్చారు. ఎవరు వార్డులో వాళ్ళే మహానాడు చేసుకోవాలని. ఆ పిలుపు మేరకు మాకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము ఎవరి వార్డులోని వాళ్ళు మహానాడు చేసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి ఈరోజు మహిళలకు 33% మహిళా రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు మహిళలు బయటకు రావాలి అంటే ఎంతో ధైర్యంగా వస్తున్నారు అన్నిటికి కూడా. ఇదివరకైతే చాలా భయం. ఇదివరకు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మరి కూటమి ప్రభుత్వంలోని మరి చంద్రబాబు నాయుడు గారు
మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలు బస్సులో వెళ్ళాలన్నా మహిళలకు ఫ్రీ టికెట్ సర్వీస్ చేశారు. అలాగే గ్యాస్ బండ్లు కూడా సంవత్సరానికి 3 సార్లు ఉచిత బండ్లు కూడా అదే కల్పించారు. అదేవిధంగా అన్ని పనులు కూడా మంచివే చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆడబిడ్డలకి ఆడపిల్లలు చదివించుకోవాలనుకుంటే వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉండేది. ఇన్నాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలు పంపించాలంటే వాళ్ళకి తిండికి జరిగేది కాదు. మరి ఈరోజు తల్లికి వందనం పేరుతోని మరి 15,000 రూపాయలు తల్లికి ఖాతాలో వేయడం, అలాగే బిడ్డలు చదువుకుంటున్నారంటే మరి స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్, మరి అలా బ్యాగులు, బూట్లు అన్నీ కూడా ఈరోజు అన్నీ ఉచితంగా కల్పిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారంగా అదే మన నారా లోకేష్ బాబు కూడా మరి ఐటీ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు పిల్లల గురించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి పాఠశాలలో కూడా మరి పిల్లలందరికీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. 1982లో కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఈ పార్టీకి ప్రతి సంవత్సరం అన్నగారు జన్మదిన సందర్భంగా మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 82 నుంచి నేటి వరకు ఈ నెల 27, 28, 29వ తారీఖులో మహానాడు తీర్మానాలు ప్రవేశపెట్టి దాన్ని బలపరచడం, రెండో రోజు అన్నగారు జయంతి కార్యక్రమం జరిపించుకోవడం, మూడో రోజు బహిరంగ సభ, పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం యథావిధిగా జరుగుతున్న తతంగం. 1982 నుంచి నేటి వరకు జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్నో పార్టీలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్నో అవకతవకలు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పటికీ నాటి నుంచి నేటి వరకు పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ మహానాడు కార్యక్రమం ఎప్పుడో కోవిడ్ టైంలో తప్ప యథావిధిగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ప్రతి జిల్లాకి కార్యక్రమం పెట్టమని పిలుపు మేరకు ప్రతి జిల్లాలో క్లస్టర్ల నియామకాల్లో ఏరియాల్లో కార్యక్రమాలు పెట్టమని పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఉన్న 1875 ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్లస్టర్లో, భీమిలి నియోజకవర్గంలో ఉన్న 12 క్లస్టర్లో ప్రతి ఏరియాలో కార్యక్రమాలు జరిపిస్తున్నాం. నాకు తెలిసి ఈ మహానాడు కార్యక్రమంలో మొదటి నుంచి అన్నిటికంటే ఈ సంవత్సరం మరి ఇంకా బాగా జరిగిందని వెనక కార్యకర్తలు, నాయకులు మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. అయితే అదే జిల్లాల వారీగా కార్యక్రమం పెడితే ఓన్లీ డెలిగేట్ మీటింగ్ జరిగేది. ఇప్పుడు అందరికీ అవకాశం దొరికినందుకు పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహం ఏర్పడిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే కార్యక్రమం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఈ జనాలు, ఈ కార్యకర్తలు, ఇంతమంది 1 కోటి మంది సభ్యత్వాలు, ఇంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఏ ప్రాంతీయ పార్టీకి ఇంతటి ఘనకీర్తి జరిగిన పార్టీ మరొకటి లేదని ఘంటాబద్ధంగా చెబుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహానాడు అంటే ఒక పండగ వాతావరణంలాగా ఉందన్నమాట. ఈ రోజున ఇక్కడ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ యుద్ధం జరుగుతుంది, దీని గురించి డీజిల్ కానీ పెట్రోల్ కానీ పొదుపు చేయాలని దీని గురించి ప్రధానమంత్రి మోడీ గారు ఆల్రెడీగా ఈసారికి ఆఫ్ చేయండి అని చెప్పేసి అన్నంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎవరి నియోజకవర్గం, ఎవరి వార్డులో వాళ్ళు మినీ మహానాడులా చెయ్యాలి. అయితే ఇది వరకు చేసిన దాని మీద ఇప్పుడు జనాలు బాగా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి, స్ట్రెంత్ బాగా ఎక్కువ పెరిగారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. అయితే ఈ మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో ఈ మహానాడు కూడా మే 27, 28 ఈ 2 రోజులు మంచి పండగ వాతావరణంలాగా ఈ మహానాడికి
ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా ఈరోజు అందరం కలవడం కూడా జరుగుతుంది. అలాగే ఇది ఒక ధైర్యం, మాకు పార్టీ ఉంది, మా పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు, మాకు కూడా ఈ రకమైన ఏదైనా అవసరమైతే వీళ్ళు పట్టుకోండి ఈ పని అవుతుంది, అయితే ఎంతమంది ఉన్నారా, ఓహో ఇది అలా జరుగుతుందని చెప్పేసి ఒక ధైర్యం కోసం నిజంగా ఇది ఒక పండగ వాతావరణంగా ఉన్నదని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మహానాడు సందర్భంగా ఈరోజు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు జన్మదిన వేడుకల సందర్భంగా 103వ జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా 6వ వార్డులో జరుపుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈరోజు 6వ వార్డు నుంచి మహిళలు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా రావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు సంక్షేమ